ఈ రియల్ వరల్డ్ పోర్ట్ఫోలియో విశ్లేషణలో కవర్డ్ కాల్ ప్రీమియమ్స్ వెనుకున్న అసలు నిజమేంటో ఇప్పుడు మనం చూద్దాం. కేవలం ఒక్క నెలలోనే ఈ పోర్ట్ఫోలియో ఆప్షన్ ప్రీమియమ్స్ ద్వారా ఏకంగా $559 అద్భుతమైన ఆదాయాన్ని రాబట్టింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. 10% భారీ ప్రీమియం వచ్చినా అసలు మొత్తం లాభం కేవలం $195. అసలు ఈ సెటప్ ఎలా ఉందంటే $5,000 ప్రారంభ పెట్టుబడియే, దానికి తోడు వారానికి $200 డిపాజిట్. దీర్ఘకాలిక పెట్టుబడులు స్థిరంగా లాభాలిస్తుంటే ఈ కవర్డ్ కాల్ స్టాక్స్ మాత్రం పోర్ట్ఫోలియోలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. ఒక పక్క లాభాలు, భారీ ప్రీమియమ్స్ వస్తున్నప్పుడు అసలు ఎక్కడ తప్పు జరిగింది? లాభాలను కిందకు లాగేసిందేంటి? దానికి ప్రధాన కారణం అత్యంత అస్థిరమైన ఏరోస్పేస్ స్టాక్ వర్జిన్ గెలాక్టిక్. ఇదే మొత్తం లాభాలను అమాంతం కిందకు లాగేసింది. డిసెంబర్లో జరిగిన టెస్ట్ లాంచ్ విఫలమవ్వడంతో కొద్ది రోజులకే ఈ స్టాక్ ధర దారుణంగా పతనమైంది. ఇక్కడ లెక్కలు చూస్తే ఆ చేదు నిజం అర్థమవుతుంది. $31 కొన్న స్టాక్ ఇప్పుడు కేవలం $25. అసలు ప్రమాదమేంటంటే స్టాక్ విలువ పడిపోతే వచ్చిన భారీ ప్రీమియం ఆదాయం మొత్తం ఇలా ఆవిరైపోతుంది. మరి ఈ ఆకస్మిక పతనానికి భయపడకుండా దీనిని వ్యూహాత్మకంగా ఎలా సర్దుబాటు చేసుకోవాలి? గడువు తేదీలను కాస్త పెంచి పెద్ద ప్రీమియమ్స్ తీసుకోవాలి. ఆపై సురక్షితంగా బయటపడేందుకు కాస్ట్ బేసిస్ను మళ్లీ లెక్కించాలి. అదే సమయంలో ఆర్కిమోటో, జింగా లాంటి ఇతర కవర్డ్ కాల్ స్టాక్స్ మాత్రం ఖచ్చితంగా అంచనాల ప్రకారమే లాభాలు తెచ్చాయి. ఈ మొత్తం స్ట్రాటజీలో లీప్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి, కానీ వీటిలో లాభాలు తీసుకోవడానికి పక్కా ఎగ్జిట్ ప్లాన్ తప్పనిసరి. యాపిల్లో వచ్చిన 10% లాభంతో దీర్ఘకాలిక మైక్రోసాఫ్ట్ పెట్టుబడికి నిధులు సమకూరాయి. ఇది రికవరీ అవ్వటానికి చాలా సమయముంది. సరే, ఇప్పుడు ప్రతివారం జమ చేసే ఆ $200 ఫండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయో స్మార్ట్గా విశ్లేషిద్దాం. కొత్త పెట్టుబడి ఒకవైపు సురక్షితమైన టెక్ స్టాక్స్, మరోవైపు రెస్కొన్న సైడ్ షేర్ల మధ్య బ్యాలెన్స్డ్గా విభజించబడింది. స్టాక్ ధర ఒక్కసారిగా పెరిగితే వచ్చే భారీ లాభాలను మనం మిస్ అవ్వకుండా ఈ సైడ్ షేర్లు కాపాడతాయి. ఇక్కడ అసలైన గోల్డెన్ రూల్ ఏంటంటే దీర్ఘకాలికంగా బలంగా నమ్మే కంపెనీలపై మాత్రమే కవర్డ్ కాల్స్ రాయాలి. చివరిగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఈ అధిక ప్రీమియమ్స్ వల్ల వేసి పోర్ట్ఫోలియో అసలు ముఖచిత్రాన్ని కనిపించకుండా చేస్తున్నాయి.